హాయ్ వెల్కమ్ టు జినూస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఒక కేరళ స్పెషల్ మాంబഴ పులిశేరి అండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు మనకి మామిడికాయ చాలా బాగా దొరికే ఒక సీజన్ కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయతో ఒక మంచి కేరళ రెసిపీ అండి. పండు మామిడితో చేయబోయే రెసిపీ అండి ఈరోజు. అది ఏంటంటే కొబ్బరి పేస్ట్ అలాగే కొబ్బరి నూనె కూడా యాడ్ చేస్తున్నాము దీనిలోకి. యాడ్ చేసి చాలా టేస్టీ చాలా వెరైటీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ కాబట్టి ఇది చాలా చక్కగా మనం ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేయవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కేరళ స్పెషల్ మాంబഴ పులిశేరి ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈరోజు మనం కేరళ స్పెషల్ మాంబഴ పులిశేరి తయారు చేయబోతున్నాము. దానికి నేను ఇక్కడ పండిన మామిడికాయ తీసుకున్నాను. మాంబഴం అంటే పండిన మామిడికాయ అండి. దీంతో మనం ఈరోజు పులిశేరి అంటే కర్రీ పేరు పులిశేరి ఎందుకు వచ్చిందంటే దానిలో పులుపు కారం అన్నీ కలిపి ఒక టేస్ట్ అండి. అందుకని పులిశేరి ఒక పేరు దానికి. ఇప్పుడు మనం ముందుగా ఈ మామిడికాయ స్కిన్ ఉంది కదా, మనం ఇప్పుడు అది తీయాలి. తీసిన తర్వాత మనం ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ కర్రీకి కొంచెం పులుపు అలాగే స్వీట్గా ఉన్న మామిడికాయ తీసుకోవాలి. చిన్న మామిడికాయ ఉంటే చాలా మంచిదండి. ఇది నేను కొంచెం పెద్ద తీసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. చిన్నదైతే మీరు ఒక 3-4 తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి మామిడికాయ సీజన్ కూడా. ఇప్పుడు ఇది మనం అందరి ఇంట్లో హ్యాపీగా చేయవచ్చు. అలాగే ఈ టేస్ట్ కూడా చాలా మంచిదండి. ఒకసారి మీకు ఈ సమ్మర్లో మామిడికాయ మీరు తీసుకున్నప్పుడు చిన్న మామిడికాయ తీసుకొని ఈ యొక్క కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ యొక్క కూర. నేను ఇక్కడ పెద్ద మామిడికాయ కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఇలాగే ఇప్పుడు మనం ఇది తీసాం కదా, ఇలాగే ఈ మామిడికాయ కూడా మనం స్కిన్ రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎర్తన్ పోట్లో మనం ఇది కుక్ చేయబోతున్నాం మాంబഴ పులిశేరి. ఆ ఎర్తన్ పోట్లోకి మనం పీల్ చేసి పెట్టుకున్న 2 మామిడికాయ దీనిలోకి యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి సాల్ట్ యాడ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ కారం పొడి, ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆన్ చేసి మనం ఇది మీడియం ఫ్లేమ్లో ఇది బాగా బాయిల్ వచ్చే వరకు, ఈ మామిడి పండు అన్నీ బాగా కుక్ అయ్యే వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. ఇప్పుడే మూత పెట్టకండి. ఒక 5 నిమిషాలు ఇలాగే ఓపెన్ చేసి కుక్ చేసిన తర్వాత ఒక బాయిల్ వచ్చేటప్పుడు మనం ఇది మూత పెట్టి లో ఫ్లేమ్లో మనం ఇది బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మాంబഴ పులిశేరికి ఒక కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి ఇక్కడ నేను కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇది ఒక 1/2 కప్ కొబ్బరి తురుము అండి. తర్వాత మనకి ఇక్కడ 1/2 టీ స్పూన్ జీలకర్ర కావాలి. తర్వాత చిన్న ఉల్లిపాయలు అండి, ఒక 3-4 చిన్న ఉల్లిపాయలు కావాలి. అలాగే మనకి ఒక 3 వెల్లుల్లిపాయలు కావాలి. అలాగే 2 పచ్చిమిర్చి ఇలాగే కట్ చేసుకున్నది తీసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని మిక్సీ జార్లో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది బాగా పేస్ట్ చేద్దాం. చూసారు కదండి, కొబ్బరి పేస్ట్ ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టిన తర్వాత మన మామిడికాయ మనం కుక్ చేయడానికి పెట్టాను కదండి, అది ఇప్పుడు కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు బాయిల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ లోలోకి పెట్టి ఒకసారి మనం క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కూడా మనం ఇది కుక్ చేద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మామిడికాయ బాగా కుక్ అయింది, చూసారు కదా. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇది ఒక చల్లారిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అందుకని మనం ఇది ఒక్కసారి చల్లారిన తర్వాత మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇది మామిడికాయ ఇది ఇప్పుడు బాగా కుక్ అయింది, అలాగే చల్లారింది కూడా. అంటే ఎక్కువ కాదు, కొంచెం మనకి ఇప్పుడు ఆ పేస్ట్ అలాగే పెరుగు కూడా యాడ్ చేయడానికి ఇప్పుడు ఇది కొంచెం చల్లారింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అలాగే పెరుగు దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి కొబ్బరి పేస్ట్ యాడ్ చేద్దాం.
ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. తర్వాత పెరుగండి. పెరుగు ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఇది బాగా మనం బీట్ చేసుకోవాలి. బీట్ చేసిన తర్వాత పెరుగు కూడా మనం దీనిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది బాయిల్ చేయకూడదు, జస్ట్ ఇది కొంచెం వేడిగా మనం ఇది మిక్స్ చేస్తూ ఇది వేడి చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయింది. ఫ్లేమ్ ఇప్పుడు ఆఫ్లోనే ఉంది. బాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో మనం ఇప్పుడు ఇది బాయిల్ చేయకూడదు, ఇలా కలుపుతూ మనం ఇది వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం మాంబడ పులిశేరికి ఇప్పుడు మనం తాలింపు తయారు చేయబోతున్నాము. దానికి ఒక కడాయి పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనిలోకి మనం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడి అయింది. దీనిలోకి మనం ఆవాలు యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం మెంతులు అండి, ఒక 1/8 టీ స్పూన్ అండి, కొంచెం చాలు మెంతులు యాడ్ చేద్దాం. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇలాగే కట్ చేసుకున్నది యాడ్ చేద్దాం. అలాగే 2 పచ్చిమిర్చి కూడా 2గా కట్ చేసుకున్నది యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం చిన్న ఉల్లిపాయలండి ఒక 10 తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నది దీనిలోకి యాడ్ చేద్దాం. కరివేపాకు యాడ్ చేద్దాం. అన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. మీరు కోకోనట్ ఆయిల్ నచ్చకపోతే మీ మామూలు ఆయిల్, మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ యూస్ చేయవచ్చు. కానీ ఈ యొక్క కర్రీకి కోకోనట్ ఆయిల్తో చేస్తేనే మంచి టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయింది, మన తాలింపు రెడీ అయింది. ఇప్పుడు ఇది మనం మాంబడ పులిశేరిలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు మన మాంబడ పులిశేరి కూడా బాగా వేడి అయింది, ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు మన తాలింపు దీనిలోకి యాడ్ చేద్దాం. అంతేనండి, టేస్టీగా మన కేరళ స్పెషల్ మాంబడ పులిశేరి ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు మీరు సాల్ట్ కానీ ఏదైనా మీకు కొంచెం తక్కువ అనిపిస్తే యాడ్ చేయవచ్చు. అలాగే నేను తీసుకున్న మామిడికాయ చాలా స్వీట్గా ఉన్న మామిడికాయ కాబట్టి నేను దీనిలో షుగర్ కానీ జాగరి కానీ యాడ్ చేయట్లేదు. మీరు తీసుకున్న మామిడికాయకి పులుపు ఎక్కువ ఉండే కొంచెం షుగర్ కానీ లేకపోతే జాగరి కానీ దీనిలోకి యాడ్ చేయవచ్చు. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్న మామిడికాయ పులిశేరి ఇక్కడ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి.